అన్ని మనమే చేస్తున్నాం అనుకోవడం, అమ్మో ఇంత పనా నేను చేయగలనా, ఇంత పని నువ్వే చేస్తావేంటి ఇక్కడ. ఒకసారి ప్రమోషన్ వచ్చినా కూడా కొంతమంది భయపడతారు, అమ్మో అంత పోస్టు నేను చేయగలనో లేదు. అది అహంకారం, భయపడటం కాదు. నిజానికి నువ్వే చేయాలి. ఏమిటి ఎంత పెద్ద అధికారి కూడా ఈ జినోమ్ వ్యాలీ ప్రాజెక్టు మీ అందరు ఉద్యోగస్తులకి మూల కారణమైన అధికారులు ఉంటారు. దాంట్లో విజయ్ కుమార్ రాజు గారి అమ్మాయి మహిమ, ఆవిడ కూడా మొత్తం బాధ్యత ఏం కాదు. మీరు అందరూ బాధ్యతలు పంచుకుంటున్నారు ఇక్కడ, మీరందరూ పంచుకుంటున్నారు. ఎందుకు మనకి భయం వేస్తుంది జీవితం అంటే అంతా మనమే చేస్తున్నాం అనుకుంటాం. అది అహంకారం. నువ్వే చేయడం లేదు ఇక్కడ, నువ్వే చేయడం లేదు. నేను ఇప్పుడు ప్రవచనం చెబుతానండి, నేనేం చేశాను ఇక్కడ, వచ్చానంతే పంచి కట్టుకుని, ఇంకేం చేశాను నేను ఇక్కడ, మిగిలినవన్నీ మీరే చేసుకున్నాయి. ఈ దీపం నేను పెట్టానా, గణపతి బొమ్మ నేను పెట్టానా, ఈ సింహాసనం నేను పెట్టానా, ఈ ఏర్పాటంతా నేను చేశానంటే అందరూ త్వర ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంత ఏర్పాటు మీరు చేశాక నేను రాలేదనుకోండి, ఇదంతా దేనికి పని లేక మొత్తం పోయి. అంటే నేను రావడం ముఖ్యమే, చెప్పడం ముఖ్యమే, కానీ దాంతోపాటు ఇక్కడ అవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరి పని వారు చేస్తే సరిపోయాయి. మన జీవితం ప్రశాంతంగా నడవాలన్నా, దేశం బాగుండాలన్నా మన బాధ్యత మనం చేస్తే చాలు, అంతకుమించి కంగారు పడక్కల. అందుకోసం భగవద్గీత చెప్పాడు, ద్రోణాచార్యుడిని ఆయన చంపలా, అబద్ధవాడి చంపవలసి వచ్చింది. ఆయన ఏం చావలేదని తేలిగ్గా. ఆ అబద్ధం ఆడడానికి కూడా అర్జునుడు ఒప్పుకోలేదు. ధర్మరాజ్యత ఆడించారు బలవంతంగా. ఆయన జీవితంలో చేసిన తప్పదు ఒక్కటే, ధర్మరాజ్యత ఆడించారు. అంచేది ఒక రకంగా ధర్మరాజ్ చంపాడు ద్రోణాచార్యుని. అర్జునుడు ఏం చంపలేదు. ఎవరిని చంపాడు ఆయన? ఇంత చేస్తే పోనీ కర్ణుడిని చంపాడా? కింద పడిపోయి రథం భూమిలో కూరుకుపోతే లాక్కుంటుంటే బాణం వేశారు. అది పౌరుషం అంటారా? ఎవరిని చంపగలిగారు? అంచేతను మనిషి ఏం చేస్తాడంటే ఇంకా ఏమి కార్యక్రమంలోకి దిక్కుండానే, పని ప్రారంభం కాకుండానే ఇంత నేనే చేయాలా, అంత నేనే చేయాలా, అయ్య బాబోయ్ అంటాడు. వెంటనే హార్ట్ అటాక్ వస్తుంది వీడికి. అంత ఊహించక ఆ క్షణంలో ఏం చేయాలో అది చేసి వెళ్ళిపో పక్కకి, అంతే. ఇంకో పని చేయాలి, మరో క్షణం ఉంటుంది కదా, అప్పుడు ఆలోచించు ఆ విషయం, అప్పుడు ఆలోచించు. ఇప్పటి నుంచి ఎందుకు? నెలంతా పని చేయాలి మనం. ఏదో ప్రాజెక్ట్ అప్పగించారు, ఆ ప్రాజెక్ట్ అంతా ఇవ్వాడే చెయ్యాలి అన్నట్టుగా ఆలోచించడం ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే, నా కుమారులుగా కుమార్తెలుగా భావించి చెబుతున్న, పని ఎప్పుడూ ఒత్తిడి ఇవ్వదు. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగా. ఎంత పనున్నా ఒత్తిడి ఇవ్వదు మనస్సుకి. ఎంత పనున్నా మనస్సు ఒత్తిడికి లోను కాదు. పని గురించిన ఆలోచన, రేపు చేసేది, ఎల్లుండి చేసేది, ఏడాది తర్వాత చేసేది కూడా నువ్వు బుర్రలో పెట్టుకుంటే ఒత్తిడే ఎక్కువ అవుతుంది, అసలు పని తగ్గిపోతుంది. ఈ ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి యాస్ప్రో బెళ్ళ వాడతావు, వాడితే ఏమవుతుంది, తలనొప్పి తగ్గిపోయి కాళ్ళనొప్పి మొదలవుతుంది, సైడ్ ఎఫెక్ట్. దానికి ఇంకో బెళ్ళ వాడతావు, అప్పుడు కడుపు నొప్పి మొదలవుతుంది. నువ్వు బెళ్ళ వాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? నీకు ఓవర్ యాక్షన్ చేసావు,